డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో అమ్మ, నిజంగా ఒక వీడియో, ముగ్గురు బిడ్డల తల్లి చనిపోతే ఆ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లి శవంగా కనిపిస్తే ఆ పిల్లల బాధ నిజంగా ఆ భగవంతుడే తీర్చాలి. అది ఏ రూపంలో తీరుస్తాడో ఆ భగవంతుడికే తెలియాలి. అసలు ఒక్కసారి ఆ డీటెయిల్స్ అమ్మని అడిగి తెలుసుకుందాం అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే అండి. నిజంగా అమ్మ, అంటే ఇంటికి వచ్చి స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి ఫస్ట్ అమ్మ కోసమే. అమ్మ ఏదో చేసి పెడతది, తినాలి, అమ్మని గట్టిగా వెళ్ళి పట్టుకోవాలి, బ్యాగ్ అక్కడ వేయాలి, కాళ్ళు చేతులు కూడా కడుక్కోరు అమ్మ. అలాంటి అమ్మ నిర్జీవంగా ప్రాణం లేకుండా అలా ఉంటే ఆ పిల్లలు, పసి పిల్లలు ముగ్గురు, ఏంటమ్మా అసలు ఎందుకు జరిగింది? ఆ తల్లి ఎందుకు ఇంతటి దానికి తెగించింది? అంటే ఆ చనిపోవడం అనేది, సూసైడ్ అనేది చాలా తప్పండి. దయచేసి ఎన్ని బాధలు వచ్చినా ధైర్యంగా మీరు పోరాడండి తప్ప మన చేతుల్లో ప్రాణం తీసుకునికి మనకి ఏమీ లేదు, అంతా భగవంతుడే. ఈ సూసైడ్ అనేది నిజంగా ఆత్మహత్య ఎవరు చేసుకుంటే క్షణికావేశము. ఇప్పుడు నన్ను వీళ్ళు అన్నారు, నేను చచ్చి సాధిస్తాను, నేను చచ్చిపోతే వీళ్ళు నువ్వు చనిపోతే నీ ఫ్యామిలీ రోడ్డున పడుతుంది, కానీ నా పిల్లలు రోడ్డు మీద పడతారు, నా పిల్లలకు తల్లి ఉండదని కానీ ఎవ్వరు, అంటే నా కుటుంబం నన్ను కోల్పోతే చాలా కష్టం అనేసి ఎవరు ఆలోచించట్లేదండి. ఈ విషయంలో జరిగింది కూడా, మీరు చెప్పిన విషయంలో జరిగింది కూడా అదే. అత్తగారికి కోడలికి ఏదో చిన్న ఘర్షణ జరిగింది. యాక్చువల్గా వీళ్ళకి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళు ముగ్గురు మామూలుగానే స్కూల్ పంపించింది, పొద్దున్నే చక్కగా తయారు చేసింది, పంపించింది. అయితే వీళ్ళ హస్బెండ్ సౌదీలో ఉంటాడండి, అతను అక్కడ పని చేసుకుంటుంటాడు. ఎందుకు వెళ్ళాడు? భార్య పిల్లలు సంతోషంగా ఉండాలి, నేను అక్కడ కష్టపడి, మీకు తెలుసు మస్కట్లో ఉన్నారు, సౌదీలో వాళ్ళు అష్ట కష్టాలు పడతారండి, తిండి లేక ఏమి లేక, ఒకటే రూమ్ లో ఒక 50 మంది ఉంటూ వాళ్ళు చాలా కష్టపడతారండి, చాలా కష్టపడతారు. అలాంటి ఎందుకు వెళ్ళాడు? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు చక్కగా ఉండాలి, బాగా వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు డబ్బులకు ఎటువంటి కొదవ ఉండకూడదు, నేను కష్టపడ్డా పర్వాలేదని అతను అక్కడికి వెళ్ళినప్పుడు ఈమె ముగ్గురు పిల్లలు పెట్టుకుని అత్తగారితో పాటు ఉంటున్నది. సో ఒక ఫ్యామిలీ అన్న తర్వాత రాజుగారికి ఒక మాట, ఆ మాట వస్తే, ఆ మాట ఎప్పుడైనా ఒక మాట అనుకున్నప్పుడు, నేను మళ్ళీ చెప్పాను మొన్న వీడియోలో, అలా మాట వచ్చినప్పుడు, మీకు కోపం వచ్చినప్పుడు అక్కడ ఉండకుండా వెళ్ళిపోండి అంతే. మళ్ళీ కూర్చొని మన ఎదురుగుండా కూర్చొని వాదిస్తే ఆర్గ్యుమెంట్ ఏమవుతుంది? మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతారు, మీరు మాట్లాడతారు. అలాంటప్పుడు అనకూడని మాటలు అంటాము. నీకు అంటే ఇప్పుడు ఒకవేళ కోడాలనేది, నేను చచ్చిపోతా నీకు చచ్చిపోయేంత ధైర్యం ఉందా అని అంటే కూడా ఆ టైంలో నువ్వు అన్నావు కదా, నేను అన్ని సాధిస్తావు, చచ్చి ఎవరు ఏం సాధించారండి. ఈ విషయంలో కూడా జరిగింది అదే. స్కూల్కి వెళ్ళారు పిల్లలు, సాయంకాలం 5 గంటలకు స్కూల్ కాగానే వస్తే తలుపు కొట్టారు. తలుపు కొరిస్తే అసలు తెరవట్లేదు. అమ్మ తలుపు తెరువు. చిన్నవాడండి వాడు, ఐ థింక్ LKG కూడా ఉండడు వాడు, చిన్నవాడు. అమ్మ తలుపు తెరువు, అమ్మ మమ్మీ 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 అని ఏడుస్తూ ఉంటే, తలుపు తెరవకుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తలుపు బద్దలు కొడితే ఎదురుగుండా సూసైడ్ చేసుకున్నదండి ఆమె. అంటే ఉరేసుకొని చనిపోయింది. ఆ పిల్లలు ఏడుస్తుంటే రాధగారు అసలు గుండెలు ఇట్లా బద్దలైపోయాయి. చూస్తే మాత్రం ఎంత వాళ్ళకి తెలియదండి, నాన్న లేరు, అమ్మ నన్ను ఇప్పుడే స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చింది, పొద్దున్నే రాగానే అమ్మకు నేను స్కూల్లో ఏం జరిగిందో చెప్పాలి, అమ్మ నాకు ఇది చేసి పెట్టాలి అని అనుకొని వచ్చిన వాళ్ళు నిర్జీవంగా ఒక ఫ్యాన్కు ఏలాడుతూ ఉంటే, ఆ పిల్లలకు అసలు వాళ్ళు ఉంటారండి పిల్లలు. అంటే ఆ అమ్మాయికి నిజంగా పోట్లాటే జరిగిండొచ్చండి అత్తగారితో, నీకు నచ్చని విషయాలే జరిగిండొచ్చు, ఇద్దరు పోట్లాడుకొని ఉండొచ్చు. కానీ నీ పిల్లలు ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నన్ను ఒక శవంలాగా చూస్తే నా పిల్లలు ఏమవుతారు అనేది ఒక్క నిమిషం ఆలోచించుకోవాల్సిందండి. ఎవరైనా సరే ఏ విషయంలో కూడానండి, చనిపోయే ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ పరిస్థితి ఇప్పుడున్నది మళ్ళీ రేపు ఉండదు, ఈ కోపాలు తాపాలు ఇప్పుడు ఉండవు, ఇప్పుడున్న నన్ను వ్యతిరేకించిన వాళ్ళు రేపు పొద్దున నాకు ఫేవర్ గా ఉండొచ్చు, నాకు మంచి రోజులు రావచ్చు అనేసి ఒక్క క్షణం ఆలోచించుంటే ఇవాళ ఆ పిల్లలు తల్లి లేని పిల్లలు అయ్యేవాళ్ళు కాదండి. అక్కడ హస్బెండ్, ఆయనకి ఏం జరిగిందో తెలీదు, చనిపోయింది, పోనీ యాక్సిడెంట్ లోనో పోనీ ఒంట్లో బాగలేకపోతేనే చనిపోయింది అంటే కూడా బాధే. ఇది ఏమిటంటే బలవంతంగా ప్రాణమరణం కదా. అంటే మీకు నిజం అంటే అత్తగారు కూడా అనుకోని ఉండదు, చనిపోతుంది అనుకుందా, ఏదో మాట ఏదో కడగలేదనో లెజ్జలతో నువ్వు తల్లి కూతుర్లకే వస్తుందమ్మా, అలా నువ్వు వంట చేయలేదనో, పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదనో, లేకపోతే ఫోన్ ఏదో ఒక మాట అన్నింటండి. అన్నంత మాత్రాన నువ్వు అలా ప్రాణాలు తీసుకుంటే
అసలు ఏమన్నా ఉందా? ఆ పిల్లల్ని ఇవాళ నేను మళ్ళీ చెప్తా రాదు గారు, ఈ ప్రపంచంలో తల్లి తప్ప తన పిల్లలను ఎవ్వరు తనలాగా చూసుకునే వాళ్ళైతే ఉండరండి. ఆమె అమ్మ లాంటిది అంట, కానీ మా అమ్మని ఎవరినంటావు? నీ సొంత తల్లినే అంటావు కదా. నిజంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం చేతులు దండం పెట్టాల్సిందే. అలాంటి వాళ్ళు ఉండరండి. 99.9% ఏంటంటే తల్లి లేని పిల్లలు రోడ్డున పడతారు. రేపు పొద్దున హస్బెండ్ కొన్ని రోజులు ఏడుస్తాడు, నిజంగా అతను మంచివాడైతే జీవితాంతం పిల్లల్ని చూసుకుంటాడు. లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, పోతే పోయింది, అది పిల్లలు చూసుకోలేదు, నువ్వెందుకు బాధపడతావు, నువ్వు పెళ్లి చేసుకోమని చేసుకుంటే ఆ పిల్లల్ని ఎవరు చూస్తారు చెప్పండి? ఆ మాత్రం నా పిల్లలను నేను చూసుకుంటా, నాది బాధ్యత కదా. నాకు ఆకలి అవుతావు, పిల్లలకు ఆకలి అయితే నా కడుపు మార్చుకొని నేను పిల్లలకు పెడతా, కానీ వచ్చిన వాళ్ళు పెట్టరు. అది ప్రతి తల్లి సూసైడ్ చేసుకుంటే ప్రతి తల్లి మరి ముఖ్యంగా తల్లి ఆలోచించుకోవాలి. తండ్రి లేకపోయినా పిల్లలు 1% ఏమైనా తల్లి లేని పిల్లలు, అందుకే ఏమంటారు తండ్రి లేని పిల్లలు అన్నారు. తల్లి లేని పిల్లలు అంటారు. అంటే తల్లి అంటే అన్ని కడుపులో పెట్టుకొని పిల్లల బాగు కోసమే బతికేది తల్లి. అలాంటిది ఆమె చనిపోయిందంటే ఆ పిల్లలను పట్టుకోవడం ఎవ్వరికి వల్లగా అసలు ఏం జరిగిందో తెలియట్లేదు. ఆ పిల్లలకి ఏడుస్తున్నారు అంతే, అమ్మా అమ్మా లే అమ్మా, ఒకసారి నాతో మాట్లాడమ్మా అని ఏడుస్తున్నారండి ఆ పిల్లలు. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటే మీ పిల్లలే నష్టపోతారు. మీ పిల్లలు కదా, మీ పిల్లల కోసం కదా మీ ఆయన అంత దూరం కష్టపడి పని చేస్తున్నాడు. నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు? నా పిల్లలకి ఎవరు బాగోగులు చూస్తారు? మీ పిల్లల భవిష్యత్తు నా చేతుల్లో ఉంది కదా, నేను వెళ్ళిపోతే ఎలాగా అని ఒక్క క్షణం ఆలోచించుకోలేదు. నిజంగా నీకు నచ్చకపోతే అత్తగారి నుంచి విడిపోవాల్సింది, పిల్లలు తీసుకొని పుట్టింటికి వెళ్లాల్సింది, లేదా 4 రోజులు ఒక చుట్టాలింటికి వెళ్లాల్సింది, లేదా 3 పిల్లల్ని తీసుకొని కాసేపు బయట కూర్చోవాల్సింది కదా. ఇవన్నీ ఏంటంటే కొంచెమన్నా ఆలోచించుకోవాలండి. చనిపోయే ముందు దయచేసి ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించుకోండి. పిల్లలకి చాలా భవిష్యత్తు ఉందండి, బంగారం లాంటి భవిష్యత్తుని చేతులారా ఇలాంటి తల్లులు తీసేస్తున్నారు. దయచేసి ఒకసారి ఆలోచించి, మనకు ఒక 2 రోజులు మనం మంచం మీద ఉండి జ్వరం వస్తేనే మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారా అని బెంగపెట్టుకుంటాం. అలాంటిది ఈ లోకం నుంచి శాశ్వతంగా పోనీకి మనసు ఎలా వస్తుంది? దయచేసి ఇలాంటి ఆలోచనలు ఎవరికన్నా ఉంటే వాటిని తీసేయండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.